శ్రీగురుభ్యో నమ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదౌ దేవకి దేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్ పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. 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 ఇదాनीं वयं सर्वे तृतीयस्कन्धे श्रीमद्भागवतमहापुराणे 30तम अध्याये प्रविशामः. देवहूति कर्दमप्रजापति भार्य కపిల మహర్షి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఏ విధంగా అయితే ద్వాపరయుగంలో దేవకీ వసుదేవులకు పరమాత్మ ఆవిర్భవించుగానే తన దర్శనం ఇచ్చారు, శిశు రూపంలో ఆవిర్భవించుగానే విరాట్ స్వరూపం చూపించారు తల్లిదండ్రులకు. అలాగే అధ్యాత్మ రామాయణంలో కూడా సన్నివేశం ఉంది. వాల్మీకి రామాయణంలో కనిపించదు. అధ్యాత్మ రామాయణంలో కౌసల్యామాతకు తన విశ్వరూపాన్ని సందర్శింపజేశారు శ్రీరామచంద్ర పరబ్రహ్మ. అలాంటి సన్నివేశం ఇక్కడ కూడా కపిల మహర్షి ఆవిర్భవించుగానే తల్లిదండ్రులకు తన విరాట్ స్వరూపాన్ని చూపించారు. అంచేతనే కపిల మహర్షి కర్దమ ప్రజాపతి ఆయన అనుమతి తీసుకుని తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు తన తల్లికి జ్ఞానోపదేశం చేస్తున్నారు కపిల మహర్షి. శుకపరబ్రహ్మ పరీక్షిత్ మహారాజుకు ఆ విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడ చెప్పే ప్రతి విషయం కూడా మనకు గొప్ప గొప్ప సందేశాలు, అమూల్యమైన సందేశాలు. అది గమనించాలి. వాడు నిమిత్తమాత్రులు. దేవహూతి మాత నిమిత్తమాత్రురాలు, కపిల మహర్షి శ్రీ మహావిష్ణువే. తన తల్లిని నిమిత్తమాత్రంగా చేసుకుని భగవద్భక్తులకు ఒక సందేశాన్ని ఇస్తున్నారు. ఇవాళ ఈ 30వ అధ్యాయంలో విశేషమైన సందేశం ఇస్తున్నారు. దేహము గేహము. దేహము పాంచభౌతికమైన దేహము, గేహము అంటే గృహము. దేహము గృహము వీటి యందు మమకారాన్ని విడిచిపెట్టలేక, అనుబంధాన్ని విడిచిపెట్టలేక వాటిని పట్టుకుని వేలాడుతూ ఆందోళనకు, ఆవేదనకు, ఆవేశానికి గురి అవుతూ తన దైవీ లక్షణాలని మర్చిపోయి ఆసురీ లక్షణాలను ఎవరైతే తెచ్చుకుంటూ ఉంటారో వాళ్లకు అధఃపతనం తప్పదు. కారణం ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా, స్త్రీలైనా పురుషులైనా, రెండు కానివాళ్ళైనా సరే, జననము, బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యము, మరణము, షడ్విధములైన ప్రక్రియలు పొందుతూ ఉంటారు. సహజం అది. పుట్టినవాడు గిట్టక తప్పదు. ఈ షడ్విధములైన వాటిల్లో వాడికి ఎంత వ్యామోహాలు వస్తుంటాయి. బాల్యం, జననంతోనే రోదనం మొదలు, రోదనంతో జననం, జననంతో రోదనం, ఏడుపుతో ప్రారంభం, మళ్ళీ చివరి సమయంలో కూడా ఏడుపుతోనే అంతం. అంతా విషాదయోగమేనా? కాదు. నిరంతరం భగవన్నామ స్మరణ చేసేవారికి ఈ స్థితి ఉండదు. అది కపిల మహర్షి యొక్క ఉపదేశం. ఇది నా ఇల్లు, ఇదం గృహం మమ, ఇదం వస్తు మమ, ఇదం ధనం మమ, ఇదం సర్వం మమ, మమ 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 ఇది కరోతీతి మమకారః. అహం కరోమి, అహం పిబామి, అహం ఉపదేశం కరోమి, అహం పారాయణం కరోమి, అహం ప్రవచనం కరోమి, అహం అహం అహం. నిరంతరం నేను 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 అనే భావన ఎప్పుడైతే పెట్టుకుంటాడో అది అహంకారం. ఈ అహంకారం, మమకారం రెండు కూడా చాలా విశేషమైన శృంఖలములు, బంధములు కూడా కదా అవి. శృంఖలాబంధములు, గొలుసులతో కట్టవేయబడినటువంటి బంధాలు. మామూలు తాళ్ళు అయితే ఎప్పటికైనా తెంచుకోవచ్చు. గొలుసులు, ఇనప గొలుసులతో కట్టిన బంధాలు అవి.
వాటి నుంచి విముక్తి పొందితే తప్ప వాడికి భగవద్ అనుగ్రహం కలగదు. కారణం, బాల్యంలో తల్లిదండ్రులపై ఆధారపడి ఉంటాడు. కౌమారంలో సంపాదన జీవన భృతి పొందే వరకు తల్లిదండ్రులపైనే యవ్వనంలో వివాహం అవుతుంది. బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త. భార్యా వ్యామోహం, కాంతా వ్యామోహం, కానక వ్యామోహం, దారేషణ, పుత్రేషణ, ధనేషణ, ఈషణాత్రయంతో చిక్కుకుంటాడు. తర్వాత వృద్ధాప్యం వచ్చేస్తుంది. వృద్ధాప్యం వచ్చినప్పటికి ఏమవుతుంది? ఎవరు వీడిని లెక్క చేయరు. నువ్వు మాకు చెప్పేవాడు కూర్చో ఓ మూల తృణీకరిస్తుంటారు. ఎవరైతే ఇతను యవ్వనంలో ఉన్నప్పుడు ఇతని మాట వింటూ ఇతను చెప్పినట్టు చేశారో అటువంటి పుత్రులు, పౌత్రులు, ప్రపౌత్రులు అందరూ కూడా నీకేమిటో ఏం చూద్దాం, నీకేం తెలుసు, నువ్వు పాతకాలం వాడివి, ఇప్పుడు మాకు చెప్పేది ఏమిటి, ఎంత అభివృద్ధి జరిగింది, సాంకేతిక విప్లవం జరుగుతోంది, నువ్వు నీ రోజుల్లో ఆ మాట చెప్తావేమిటి, నువ్వేం మాకు చెప్పవలసిన అవసరం లేదు, నువ్వు సలహాలు చెప్పవలసిన అవసరం లేదు, ఆ కాలం అయిపోయింది, నువ్వు ఇప్పుడు మాట్లాడే స్థితిలో లేవు, సరిగ్గా వినపడదు, సరిగ్గా కనపడదు, సరిగ్గా నడవలేవు, నువ్వు మాకు చెప్పేది ఏమిటి, ఓ మూల కూర్చో అని ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంటికి కాపలాగా ఉండాలి. ఇది పరిస్థితి. అది దుఃఖమే. పోనీ వృద్ధాప్యంలో తన ఏమైనా స్వయం సమృద్ధిగా తనంతటి తను ఏ పనైనా చేసుకోగలడా? చేసుకోలేడు. బాల్యం ఏ విధంగా తల్లిదండ్రులపై ఆధారపడిందో వృద్ధాప్యం కూడా అంతే. వాడు ఏదైనా కాస్త పెడితే, అన్నం పెడితే తింటాడు, లేకపోతే ఆ రోజు పస్తు. చెప్పుకోవడానికి ఎవరూ లేరు, చెప్పినా వినరు. పైగా అంతిమ స్థితిలో అన్నీ జ్ఞాపకం వస్తుంటాయి. అయ్యో, నేను యవ్వనంలో ఈ పొరపాటు చేశాను, అప్పుడు వాళ్ళని బాధ పెట్టాను, ఇప్పుడు వీళ్ళని బాధ పెట్టాను, అప్పుడు అందరినీ బాధ పెట్టాను, ఇప్పుడు నేను బాధపడుతున్నాను అనే ఒక భావన నిరంతరం వాడిని కృంగదీస్తూ ఉంటుంది. ఎటు వెళ్ళలేకపోతున్నాను, ఎవరి సహాయం లేకుండా వాడు నడవలేకపోతున్నాను, ఏమిటి పరిస్థితి? ఈ లోపల కఫవాత పైత్యాలు ఒక్కసారి కృంగదీస్తాయి. దగ్గు, ఆయాసం, 4 అడుగులు వేస్తే ఆయాసం, రక్తపోటు, అదే బ్లడ్ ప్రెషర్ అంటూ ఉంటాం, రక్తపోటు, మధుమేహ వ్యాధి, షుగర్ డిసీజ్ అంటారు దాని సంస్కృతంలో, మధుమేహ వ్యాధి అంటారు. రక్త ప్రసరణలో, రక్త పీడనంలో తేడాలి. అల్పపీడనం, అధిక పీడనం, లో బీపీ, హై బీపీ, మధుమేహం, తిన్న పదార్థాలు జీర్ణం కావు, ప్యాంక్రియాస్ అనేటటువంటి గ్రంథి క్షీణించిపోతుంది, కొవ్వు పెరిగిపోతుంటుంది. ప్రతిదానికి గుళికలు, ట్యాబ్లెట్స్, థైరాయిడ్ ట్యాబ్లెట్, షుగర్ ట్యాబ్లెట్, బీపీ ట్యాబ్లెట్, ఇవే ఆహారం. వాటి వల్ల కలిగే దుష్ప్రభావాలు, వీటితో సతమతం అయిపోతుంటాడు. దగ్గొస్తుంది, పట్టించుకునే వాళ్ళు లేరు. పైగా చుట్టుపక్కల వాళ్ళు ఏమిటి వీడి పీడ, హాస్పిటల్ తీసుకొస్తున్నాం, పోనీ అక్కడైనా పోవచ్చు, ఎక్కడైనా పోవచ్చు అని వీడిని చూసి ఎప్పుడు వెళ్ళేది అనే స్థితిలో ఉంటారు. ఒకవేళ వీడికి ఏదైనా స్థిరాస్తులు, బాగా సంపన్నత్వం ఉంటే కాగితాలు రాయం చేసుకుంటారు. ఇదిగో నువ్వు వెళ్ళిపోతున్నావు, ఎప్పుడు ఉంటావో తెలియదు, వీలునామా రాసి మా పేరునే దాన్ని పెట్టు. ఇది పరిస్థితి. నేను మాట్లాడలేకపోతున్నాను అంటే రాయి, మేము రాసాం కాగితం, దీని మీద సంతకం పెట్టు. ఎన్ని చూడలేదు. ఒక మహానుభావుడు తన జనని, వృద్ధాప్యం వచ్చిన తల్లిని విమానాశ్రయంలో కూర్చోబెట్టి, అమ్మ ఇక్కడ కూర్చో, నేను ఇప్పుడే కనుక్కొస్తాను, ఇప్పుడు విమానం ఎప్పుడుందో అని వెళ్ళిపోయట. మళ్ళీ రాలేదుట. ఆవిడ గగ్గోలు పెడుతుంది, ఆయన మా అబ్బాయి వస్తున్నాడు అని. చివరికి ఆవిడని వృద్ధాశ్రమంలో చేర్చారు. ఎన్ని సంఘటనలు చూస్తున్నాం. ఎప్పుడు వెళ్ళిపోతాడు వీడు అని ఎదురు చూస్తుంటారు. అందుచేతనే భగవంతుడిని ఆరాధిస్తే ఈ స్థితి రాదు. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతేతవ సాయుధ్యం దేహిమే పార్వతీపతే. ఓ పరమేశ్వర, నాకు ఇబ్బంది కలగకుండా ఇతరులను ఇబ్బంది పెట్టకుండా సునాయాసంగా జీవోత్క్రమణ చేసే మార్గాన్ని ప్రసాదించండి. దేనస్థితి లేకుండా
నాయన నువ్వు ఏదైనా పెట్టు, కాస్త మంచినీళ్ళు ఇయ్యి, నువ్వు సహాయం చేయడం నేను బతకలేను, ఆ దీనస్థితి రాకుండా నన్ను తీసుకెళ్ళిపోతాను స్వామి. ఎప్పుడైనా వెళ్ళిపోయేదే కదా. దేహాంతే తవ సాయుధ్యం, ఇది విడిచిపెట్టిన తర్వాత నీలో కలుపుకో స్వామి, నాకు మళ్ళీ జ్ఞాన మరణం అక్కర్లేదు. ఈ స్థితి కోరుతూ ప్రతిరోజు స్వామిని ప్రార్థిస్తే ఆయన మన మొర ఆలకిస్తాడు. తప్పకుండా ఇటువంటి విశేషమైన అనుగ్రహం కల్పిస్తాడు అని చెబుతూ, దేహగేహములపై మమకారాన్ని పోగొట్టుకోవాలి, అహంకారాన్ని తెంచుకోవాలి, అప్పుడే భగవద్ అనుగ్రహం కలుగుతుంది అని చెప్పారు. శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కందే 30వ అధ్యాయः. స్వస్తి.